ముందుగా సిడబ్ల్యూసి సంఘం తరఫున అలాగే బంధుమిత్రులు అందరి తరఫున బాబ్జీకి సునీతకి శుభాలు తెలియజేస్తూ శ్యామ్లానికి ప్రత్యేకంగా వండర్ఫుల్ బర్త్డే గ్రీటింగ్స్ తెలియపరుస్తున్నాను. అలాగే మొదటి సమయాలు 1:27-28 చదువుతాను. మొదటి సమయాలు 1:27-28. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. 27-28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. ఇక్కడ హన్నా అండి దేవుని ప్రార్థించింది. ఏమని ప్రార్థించింది? తనకి సంతానం కావాలని ప్రార్థించింది. దేవుడు దాన్ని అనుగ్రహించాడు కూడా. ఇక్కడ హన్నాకి భర్త పేరు ఎల్కానా. తనకి ఇంకొక భర్త ఇంకో భార్య ఉంటే తన పేరు పెన్నిన్నా. ఏమంటే ఇప్పుడు పెన్నిన్నా హన్నాని ఎప్పుడు సూటిపడి మాట్లాడి పొడుస్తూ ఉంటుంది. ఎందుకంటే హన్నకి పిల్లలు ఉండరు. సో హన్నా ప్రార్థన చేస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహించి ఏలి యాజకుడు ద్వారా తనకి సంతానం అని అనుగ్రహిస్తాడు. అప్పుడు హన్నా ఏం చేస్తుందండి? తను చేస్తున్న వాగ్దాన్ని నిలబెడుతూ తన బిడ్డని యెహోవాకు సమర్పిస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి అక్కడ హన్నా దీవించబడింది, సమీర్ కూడా దీవించబడ్డాడు. అలాగే అబ్రహాం విషయం తీసుకుంటే కనుక అబ్రహాం కూడా ఇస్సాకు గారిని ఏం చేస్తారు? దేవుడికి సమర్పిస్తారు. సమర్పించినప్పుడు ఏమవుతుంది? ఇటు అబ్రహాం కూడా దీవించబడతారు, ఇటు ఇస్సాకు కూడా దీవించబడతారు. బిడ్డలు అంటే యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం. సో ఎప్పుడైతే మనం బిడ్డలు మనకి యెహోవా మనకి ఇస్తారో ఆ బిడ్డలు మనం తిరిగి మనం యెహోవాకి సమర్పిస్తే కనుక ఇటు బిడ్డ దీవించబడతాడు, ఇటు తల్లిదండ్రులు కూడా దీవించబడతాడు. సో నేను ఈ ప్రత్యేకమైన సమయంలో నేను చెప్పేది అంటే ఒక తల్లిదండ్రులుగా ప్రార్థిస్తున్నది చెప్పేది ఏంటంటే మన శ్యామ్లాన్ విషయంలో ఏమంటే మీరు ఎప్పుడు కూడా ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు క్రమం తప్పకుండా సంఘానికి వస్తారు. క్రమం తప్పకుండా మీరు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం సంఘంలో కనిపించేది ఉన్నారంటే బహుశా నేను కూడా రానేము. మీరు సునీత, బాబ్జీ సునీత, మీరు తప్పకుండా ఒక శ్యామ్లాన్ విషయంలో అంటే తప్పకుండా మీరు యెహోవాకు సమర్పించుకోవాలి. ఇప్పుడు మనం ముందుకెళ్ళినట్టయితే కనుక మనం దీవించబడ్డాము అని చెప్పడానికి మన మాటలు కాదండి, మన బ్రతులు చెప్పాలి. ఏమండి ఇప్పుడు నేను సునీతని బాబ్జీని చాలా కాలం చూస్తూ ఉన్నాను. ఏమంటే దేవుడు వాళ్ళని ఎంతగా దీవించాడో, ఏ స్థాయి నుంచి పైకి లేపడానికి నేను ప్రత్యేక సాక్షి. నేను వాళ్ళకి ఏం లేని టైంలో కూడా వాడు ఎప్పుడు కూడా దేవుని సంఘాన్ని మానలేదు. దేవుడికి ఇచ్చే విషయంలో కూడా ఎప్పుడు వాళ్ళ అడుగు వెనకే వేయలేదు వాళ్ళు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసిన చాలా తక్కువ కుటుంబాల్లో ఒక కుటుంబం దీవించబడిందంటే అది సునీత బాబ్జీ కుటుంబం అనేది బలంగా నమ్ముతాయి. ఎందుకంటే వారికున్న ఏదున్నప్పటికీ దేవునికి ఇచ్చే విషయంలోనే కానీ లేకపోతే దేవుడి దగ్గర పనిచేసే విషయంలో కానీ ఎప్పుడు కూడా వాళ్ళు వెనక తగ్గింది లేదు. అందుకే ఇప్పుడు ఇక్కడ నాకు చిన్న సాక్ష్యం చెప్పింది. చక్కటి ఇల్లు, ఈ ఇంట్లో కరెంటు ఫ్రీ, ఏమంటే బాబ్జీ కారు, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. ఏమంటే సో మనం కనుక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉంటే కానీ ఆటోమేటిక్ దీవులు వస్తూ ఉంటాయండి. మనం దానికోసం ప్రయాసపడక్కర్లేదు. మనం ఆయన చెప్పిన త్రోవలో మనం నడుస్తూ ఉంటే ఆటోమేటిక్ దీవులు వస్తూ ఉంటాయి. దానికోసం మనం పరిగెట్టి లేకపోతే మన కోసం ప్రత్యేకంగా మనం ఏం చేయక్కర్లేదు. అలాగేనండి మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే కనుక శ్యామ్లాను ఎలా పుట్టాడు అనేది సునీత సాక్ష్యం చెప్పింది. శ్యామ్లాన్ అంటే ప్రొఫెసీస్ అని మీరు ఎంతమంది తెలుసు? బాబ్జీ గ్రాడ్యుయేట్ అని మీలో ఎంతమంది తెలుసు? సునీత నర్స్ అని మీలో ఎంతమంది తెలుసు? శ్యామ్లాన్ ప్రొఫెసీస్ అని ప్రొఫెసర్ తెలుగు ఏమంటారు? వాగ్దాన పుత్రుడిని. షాలోమ్ చర్చ్లో మేము ఉండగా ఒక దైవజనుడు శ్యామ్ సుందర్ గారు అండి, రేపు మీటింగ్ కడతలా ఆయనే సునీతకి ప్రొఫెస్ చేశారు. అమ్మ నీ కొడుకే పుడతాడు అని. వీళ్ళిద్దరు వాళ్ళు దాన్ని నమ్మారు. ఏమండి సో దాన్ని బట్టి శ్యామ్లాన్ పుట్టాడు. షాలోమ్ చర్చ్లోనే పుట్టాడు. యాక్చువల్గా మేము షాలోమ్లో ఉండగా శ్యామ్లాన్ పుట్టాడు. దాని తర్వాత నేను అనుకున్నాను శ్యామ్లాన్ అనేది చాలా యూనిక్ నేమ్. అది ఎవరు పెట్టుకోరు. జనరల్గా బాబ్జీ, ప్రదీప్, వినోద్ ఏ పేర్లు ఎక్కడ పడితే కనిపిస్తాయి. ఏమన్నా శాంతి కరెక్ట్ చేశాను కదా. శ్యామ్లాన్ చాలా యూనిక్ నేమ్. నాకు అర్థం కాదు ఏంటి శ్యామ్లాన్ పేరేంటి నాకు అర్థం కాదు. తర్వాత నేను అనుకున్నాను బహుశా షారూమ్లో పుట్టాడేమో అందుకని షాలోమ్ అంటున్నారు అనుకున్నాను. అలాగా నేను కంటిన్యూస్గా ఒక 3-4 months అలాగే అనుకున్నాను. షాలోమ్ అనుకుంటా బహుశా షాలోమ్లో శ్యామ్లాన్ పుట్టాడేమో చెప్పేసి నేను అలాగే అనుకుంటా. తర్వాత నన్ను ఎలా కరెక్ట్ చేసుకున్నానంటే ఒకసారి బాబ్జీ సునీత చెప్పారు, లేదన్నా శ్యామ్లాన్ అని చెప్పారు. అది నాకే చాలా కొత్తగా అనిపించింది. సో శ్యామ్లాన్ అంటే ఎవరికన్నా తెలిసిన మీనింగ్ ఏంటో ఆశ్రయించబడ్డాడు. శ్యామ్లాన్ అంటే హిబ్రూ భాషలో సంపూర్ణమైన వ్యక్తి, పరిపూర్ణమైన వ్యక్తి. ఎవరండి సంపూర్ణమైన వ్యక్తి అంటే? యేసుక్రీస్తు. సో శ్యామ్లాన్ ఉన్న పేరండి నాకు తెలిసి భూ ప్రపంచంలో భూమండలంలో
ఎంటైర్ యూనివర్స్లో అంతకన్నా పవర్ఫుల్ నేము ఇంకొకటి లేదు. పేరు బలం ఉంటుందండి, మీకు వస్తే పేరు బలం ఉంటుంది. మొన్న రీసెంట్గా మా జీవన్ కూడా వాళ్ళ కూతురి విషయంలో జీవ అని వాళ్ళ కూతురి పేరు జీవ. నాన్న నాకు జీవ పేరు వద్దు, పేరు మార్చు అంటే జీవన్కును వాళ్ళ వైఫ్కి ఆర్గ్యుమెంట్ అయింది. అమ్మ జీవ మంచి పేరు అమ్మ, జీవజలాలు అది యెహోవా క్రీస్తు మన దేవునికి సంబంధించిన పేరు అంటే అసలు పిల్లలు ఒప్పుకోలేదు. నా పేరు మార్చు అంటే అందుకే అర్జెంట్గా ప్రింట్ అయ్యారు. ఈ కొంచెం అంటే ఈ విషయాల మీద కూడా అంటే పేరు బలం ఉంటుందండి కంపల్సరీగా. అలాగే నా పేరు యాక్చువల్గా నా పేరు మోజెస్. నేను 10th ఉండగా మోజెస్ అంటే నాకు ఆ పేరు విలువ తెలియదు. నాకు నాన్న పేరు మార్చినా వినోదం పెట్టు, వినోద్ అంటే కొంచెం క్లాస్గా ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది నాన్న, అందరూ వినోద్ అంటే బాగుంటుంది అని చెప్పేసి మా నాన్న చెప్పి మరి పేరు మార్చుకున్నాను. కానీ నిజంగా ఆ పేరు విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది. నిజంగా మోషే అనే పేరు నాకు ఉండుంటే కనుక బహుశా నా స్థితి ఇలా ఉండేది కాదు, ఇంకో రకంగా ఉండేది. ఇప్పటికీ నా స్థితి దేవుడు ఒక రకంగా పెట్టాడు అనుకోండి, కానీ ఇంకొక లెవెల్లో నేను ఉండేవాడిని. పేరు బలం ఉంటుంది. సో శ్యామ్లాన్ అన్న పేరు చాలా 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 పవర్ఫుల్ ఏమండి. అది యేసుక్రీస్తు వారు స్వయాన ఆయనకి ఇచ్చిన బిరుదు. అది సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. సో ఆ బిరుదులో ఒక పార్ట్ ఏంటి, సంపూర్ణమైన మానవుడు. సో శ్యామ్లాన్ పేరు చాలా పవర్ఫుల్ నేమ్ అండి. అది నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఎంటైర్ యూనివర్స్లో అంత బలమైన పేరు ఎవరికి ఉండదు. ఇప్పుడు మీరు చాలా మంది చూస్తూ ఉంటాం, మొహమ్మద్ అని పేరు పెట్టుకుంటారు చాలామంది ఇక్కడ. సో వాళ్ళ దేవుని వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు, వాళ్ళు ప్రవక్త, ఆ దేవుని ఎప్పుడు మర్చిపోరు. యేసుక్రీస్తు వాళ్ళు కూడా ప్రవక్తగానే భూమి మీద వచ్చారు. సో ఈ పేరు చాలా చాలా పవర్ఫుల్ అండి. నేను ఈ బర్త్డే విషయంలో జస్ట్ మీకు 3 విషయాలు చెప్తానండి. దేవుడు ప్రతి బర్త్డేకి అండి ఎవరు చెప్పుకున్నా 3 పాయింట్లు చెప్పుకోవాలి. దేవుడు చేసింది, దేవుడు చేస్తున్నది, దేవుడు చేయబోయేది. దేవుడు చేసింది మీకు చెప్తానంటే, నేను మొదటి గలతీయులకు రాసిన పత్రిక 1:15. అయినా తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపగలనని ఆయనను నా యందు బయలుపరిచి నాకు అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. చాలు. ఇప్పుడు అన్న తల్లి గర్భంలో శ్యామ్లాన్ పడక ముందే దేవుని శ్యామ్లాన్ని ఏర్పరచుకున్నాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన ఎందుకంటే తన పేరు శ్యామ్లాన్ అంటే తన పేరులోనే యేసుక్రీస్తు వారు ఉన్నారు. తర్వాత ఏంటి, తను ప్రాఫెసిస్ అన్నాం, ఒక ప్రవచనం ద్వారా పుట్టిన కుమారుడు శ్యామ్లాన్. అంటే మీకు ఆ వాగ్దానం మీకు గుర్తుందా? బాబ్జీ, ఆ వాగ్దానం మీకు గుర్తుంది కదా, శ్యామ్ సుందర్ గారు మీకు ఏం చెప్పారు, మీకు మగ పిల్లడే పుడతారన్నారు. సో అది మీరు నమ్మారు, మీరు పొందుకున్నారు. సో ప్రవచనం ద్వారా పుట్టిన కుమారుడు, తర్వాత శ్యామ్లాన్, ఆ పేరులోనే బలం ఉంది. సో మీ తల్లి మీ కడుపులో పుట్టక ముందే దేవుడు శ్యామ్లాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. అది పాయింట్ నెంబర్ 1. అది మీరు నమ్మాలండి, అది మీరు నమ్మాలి. ఇప్పుడు పేరు పెట్టగానే కాదు, అది మీరు నమ్మాలి. ఏదంటే మన దేవునిలో ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా అది ఒక విశ్వాసం ద్వారా మనం పొందుకుంటాం. మీరు ప్రార్థన చేయాలి, అది నమ్మాలి. అదేంటి శ్యామ్లాన్కి జరిగింది. ఇప్పుడు శ్యామ్లాన్కి జరగదు చెప్తారు కదండి. శ్యామ్లాన్కి ఫస్ట్లో మాటలు వచ్చే కాదు, తెలుగు సరిగ్గా మాట్లాడుతూ వచ్చేది కాదు, చాలా బాధపడేవాడు. తల్లిదండ్రులుగా సునీత బాబ్జీ కూడా బాధపడుతూ ఉండేవాళ్ళు. మాటలు తిరిగే కావు, తెలుగు మాటలు వచ్చే కావు ఏమండి. కానీ శ్యామ్లాన్కి ఇచ్చిన గొప్ప బ్లెస్సింగ్ చెప్పిన ఏంటంటే, ఇప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ స్కూల్లో శ్యామ్లాన్కి అడ్మిషన్ దొరికింది. ఇప్పుడు తెలుగు కాదండి, స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మన కారులో వెళ్తుంటే ఐ వాంట్ టు గో దిస్ పార్క్ అన్నాడు. ఎంత స్పష్టంగా అన్నాడంటే, ఎక్కడ కూడా ఒకళ్ళది తప్పు లేకుండా తెలుగు కన్నా దీనే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటూ ఉన్నాం. తెలుగు రాని ఒక చిన్న బాలుడు స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. తెలుగు ఏముందమ్మా, తెలుగు నువ్వు వార్జు కొట్టుకుంటుంటే ఏదోకి ఏదో ఒక మాట నేర్చుకుంటాడు. కానీ ఇంగ్లీష్ అనేది అది చాలా క్రిటికల్. అంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి, లేకపోతే కనుక ఎవరైనా మాట్లాడితే నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఎలాగో ఇంగ్లీష్లో మాట్లాడుకోరు, కానీ స్పష్టంగా ఐ వాంట్ టు గో దిస్ పార్క్ అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇది డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటూ ఉంటే. అలాగే శ్యామ్లాన్కి ఇచ్చిన మరొక బహుమతి చెప్పండి ఏంటో, మీరు చెప్పండి ఏంటో. ఎనీ గెస్? ఎస్, నోయ. శ్యామ్లాన్కి ఇచ్చిన అతి గొప్ప బలం నోయ అండి. ఇప్పుడు శ్యామ్లాను నోయ చెల్లి కాదు, నోయ అన్న అవుతుంది. మొన్న నోయ ఏమైందంటే, జీవన్ నుంచి ఉంటే కొట్టింది వీటి మీద, కొట్టి ఎలా చూస్తుందంటే, అంటే ఏంటి కొట్టాను ఇప్పుడు నేను ఏం చేస్తావు అని చూస్తున్నాను. నోయ అంత పవర్ఫుల్. శ్యామ్లాన్ కొంచెం మెతకైనా నోయ స్ట్రాంగ్. సో
సో శ్యామ్లానికి ఎప్పుడు నోయా అండగా ఉంటుంది. ఏదో నోయా నిద్రపోయిందా, నోయా నెక్స్ట్ ఇయర్ భవిష్యత్తు మాట్లాడుతుంది నోయాకి. ఇది దేవుడు చేస్తున్నది. దేవుడు చేయబోయేది ఏంటంటే అది మీ మీద బాబ్జీ మీద ఆధారపడదు. ఇప్పుడు ఇందాక ప్రదీప్ ఒక మాట చెప్పాడు, బాలుడు నడుస్తుంది ద్రోవలు బాలుడికి పిల్లలకి ఏం తెలియదండి. పిల్లలకి 2 ఏళ్ళు చూపించాడు అండి, అమ్మ తప్పు ఏదో ఒప్పేది నాకు తెలియదు. తప్పు ఇది ఒప్పేది మనం చెప్పాలి, అమ్మ ఇది తప్పు ఈ మాట మాట్లాడకూడదు, అమ్మ ఇది ఒప్పు ఈ మాట మాట్లాడాలి, నువ్వు ఇది చేయకూడదు ఇది చేయాలి. పిల్లల మైండ్ అంట ఇది ఏమంటారు, పిల్లలు ఆడతారు కానీ ఇట్లా మోల్డ్ చేసుకుంటారు. బ్లూ క్లే లా ఉంటుంది, దాన్ని మనం ఎలా మోల్డ్ చేయొచ్చు పిల్లల మైండ్ని. అందుకే చిన్నప్పుడే పిల్లల్ని మనం యోగా తండ్రికి అప్పచెప్తే ఆయన మారుస్తారు పిల్లల్ని. చిన్నప్పటి నుంచి ఇప్పుడు గొప్ప గొప్ప దైవజనులు ఇప్పుడున్న గొప్ప గొప్ప దైవజనులు కూడా ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు, అలా దేవుని సన్నిధిలో పెరిగారు కాబట్టి ఈరోజు అంత పెద్ద దైవజనులు. సో ఇది దేవుడు చేయబోయేది. శ్యామ్లా కోసం ప్రార్థన చేయండి ప్రత్యేకంగా. శ్యామ్లా పేరు చాలా పవర్ఫుల్ పేరు. అండ్ సో పేరు అస్సలు మార్చవద్దు. రేపు శ్యామ్లా నా పేరు అన్నా కూడా అరే నోరు మూసుకో ఇది నీ పేరు చెప్పండి. లేకపోతే నా ఎగ్జాంపుల్ చూపించింది, అది అతను పేరు మార్చుకున్నాడు నన్ను చూపించింది. సో దీన్ని బట్టి నేను ఈ మాటలు ముగిస్తూ శ్యామ్లాన్ని దేవుని దయలో, దేవుని కృపలో, దేవుని నీడలో గొప్పగా దీవించారని, అలాగే బాబు చేసినది కూడా నాకు శుభాలు తీసుకుని మాటలు చూస్తాను. దేవుడి మాటలు దీవించారు. కొంచెం ఓపికగా ఉండండి, ఒక్క 10 నిమిషాలు మాట. ముగ్గురు దేవుని కృపలో ఈరోజు కూడా నాకు ఇక్కడికి వచ్చే ముందు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు సమూయేలు గ్రంథాన్ని దేవుడు నాకు చూపించాడు. సో సేమ్ అదే 1వ అధ్యాయాన్ని తీసుకోండి. అంటే సమూయేలుకి ఎందుకంటే సమూయేలుని ఎందుకనో ఈ బాబు గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు బ్రదర్ కూడా సమూయేలు గ్రంథం నుంచే ఈ దేవుడు తీసుకొచ్చాడు. తర్వాత నాకు కూడా సమూయేలు గ్రంథం నుంచి మాట్లాడాడు. ఎలా అంటే నేను శ్యామ్లాన్ అంటే కొంచెం సమూయేలుకి దగ్గరలో ఉంది. ఎందుకంటే సమూయేలు అంటే నాకు చాలా ఇష్టం. అంటే మామూలుగా గ్రంథంలోనూ నాకు ఇష్టం, అలాగే కాకుండా మా నాన్నగారి పేరు శామ్యూల్, అలా కూడా నాకు ఎప్పుడు కూడా ఇష్టం ఆ పేరు. అంటే శామ్యూల్ అంటేనే నాకు చాలా ఇష్టం. ఇంకోటి ఇంకా ఏంటంటే నేను ఆర్టిస్ట్ని కదా, వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ లియోనార్డో డా విన్సీ చేసినటువంటి ఒక పిక్చర్ ఉంటుంది, చిన్న బాబు ఏంటంటే ఇన్ఫాంట్ శామ్యూల్. చూశాను నేను సంబయ ఎవరు డీపీలోనో చూశాను, ఎవరు డీపీలో పెట్టుకున్నారు ఈ మధ్యన ఇన్ఫాంట్ శామ్యూల్. అంటే దేవుడి సన్నిధిలో చిన్ని చేతులతోటి ఇలాగ మోకాడు మీద ఇలా కూర్చుంటాడు అన్నమాట. దాన్ని బట్టి నాకు చిన్నపిల్లల విషయంలో శామ్యూల్ అనేటువంటి పేరు నాకు చాలా ఇష్టం. సరే, అది ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తున్నానో సమూయేలు యొక్క పేరుకు అర్థం ఏంటని చెప్పి నేను అనుకున్నప్పుడు అర్థం ఏంటంటే దేవుని యొద్ద నుండి అడిగి పొందినది. దేవుని యొద్ద నుండి అడగటమే కాదు, పొందుకుంటాం కూడా. దాని అర్థం ఏంటంటే సమూయేలు. ఇట్స్ వండర్ఫుల్. అయితే సమూయేలు ఈ మాటని సమూయేలు 1వ అధ్యాయం 20వ వచనం చదవనము. గనుక గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు పేరు పెట్టెను. సరే, ఎంత కూడా పేరు యొక్క అర్థాలు ప్రజలు చెప్పినప్పుడు ఇది కూడా సమూయేలు యొక్క పేరుకి అర్థం. తర్వాత ఇందాక చెప్పినట్టే సేమ్ ఎల్కానాకి 2 భార్యలు, ఇంకొక భార్య పేరు పెనిన్నా, పెనిన్నా. అయితే మరి అన్నాకి పిల్లలు లేనప్పుడు అన్నాని చాలా నీచంగా చూసేస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే తనకి అంటే కొంచెం చిన్న చూపు అన్నమాట. దాంతో ఏంటంటే ఉక్రోషంతో బాగా పిల్లలు లేదు కదా అని చెప్పి ఎప్పుడు కూడా కోపం మాత్రం హై పీక్లో ఉండేది. అంటే బీపీ పెరిగిపోయేది ఎవరికి అన్నా. ఎందుకనంటే మరి కోపం ఎందుకు వస్తుంది అంటే మాటికి ఆ ప్రేమ చూపించకుండా సూటిపోటి మాటలతోటి అట్లాగా ఎప్పుడైతే స్ప్రేలు అంటారో ఖచ్చితంగా అది హ్యూమన్
టెండెన్సీ. తర్వాత ఏంటంటే ఎమోషనల్గా వాడు బాధపడతారు. దాని గురించి ఆవిడకి కోపిస్టి అనేటువంటి ముందర వేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ కామన్, ఎవరికైనా కోపం వస్తుంది ఆ స్థితిలో ఉన్నవాడికి, ఎవరికైనా. అయితే దేవుడి సన్నిధిలో మాత్రం విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చినప్పుడు పాపం భర్త ఏమంటాడంటే, ఎందుకమ్మా నేను ఉన్నాను కదా, నీకు పిల్లల్ని నేను ఎందుకు బాధపడతాను, నేను ఉన్నాను కదా అనేటువంటి ఆ స్థితిలో కూడా తనని సముదాయించడానికి చూస్తాడు. వెళ్ళిన తర్వాత దేవునికి ప్రార్థన చేయటం అనేటువంటిది మనం చూస్తాం. ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే సమర్పణ ప్రార్థన, మామూలు ప్రార్థన కాదండి. అన్నా చేసినటువంటి ప్రార్థన ఏదో తనకి ఏదో కోపం ఉంది కదా మామూలుగా కాదు. ఆ కోపాన్ని అంతటిని కూడా ఎక్కడ పెట్టిందంటే దేవుని యొక్క సన్నిధిలో పెట్టేసిందంటే, ఏంటి అసలు నీకు అసలు మధ్యలో తీర్చుకున్నావు, అసలు నువ్వు దేవుడు అంటున్నావు, నేనేమో మరి ఇలా ఉన్నాను, నా పరిస్థితి, నాకుండే పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఏంటి అసలు అది ఇలాగే ఉంచేస్తావా లేకపోతే ఏంటి అనేటువంటి అంత పట్టుదలతోటి అలాగా వెళ్ళటం మూలంగా ఏం జరిగిందంటే తన యొక్క ప్రార్థన ఉచ్చరింప శక్యము కానీ మూలికలతో చేసేటువంటి ప్రార్థనగా మారిపోయింది. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మ దేవుని మనం ఎక్కువ ఈ కొత్త నిబంధనలో చూస్తాం, కానీ ఇక్కడ లిటరల్ గా ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తమ పెదవుల్లో నుంచి మాట రాకుండా, పెదవులు అంటే ఊరికి ఇళ్ళ ఉడుకుతున్నాయి. ఆ ఉడుకు ఎలా ఉందంటే ఎవరో బాగా తాగేసేసి కంట్రోల్ లేకుండా పెదవులు ఎలా ఉడుకుతాయో అలా ఉడుకుతుందంట. అంటే అంత డీప్ ప్రాంతంలోకి వెళ్ళిపోయి. చూడండి వర్స్ 11 చూడండి అమ్మా, చదవండి. 11. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి, ఆమె స్వరము వినబడక ఉండేను, ఆమె స్వరము వినబడక ఉండేను. అసలు ఏం మాట్లాడుతుంటే ఎవరికి తెలియదు, వినబడట్లేదంటే ఏం తెలియదు కదా. తన హృదయానికి, తన హృదయంలో ఉన్నటువంటి మాటలు ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు. ఓన్లీ పెదవులు మాత్రం కొంచెం ఉడుకుతున్నాయంట అంత. అయితే మనం చేసుకున్నటువంటి ఆ సమయంలో ఆ ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే ఒక మొక్కుబడి చేసిందండి. చూడండి అక్కడ, చదవండి, కంటిన్యూ చేయండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షవరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవాయగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకునేను. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద ప్రేయర్. తన దగ్గర నుంచి వస్తాడు, దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నేను మరలా ఆ బిడ్డని దేవునికి అర్పిస్తానని చెప్పి అక్కడ మొక్కుబడి ఎక్కడితో మొదలు పెట్టిందంటే నాజీరు చేసేసిందంటే. బిడ్డ అసలు కన్సీవ్ అవ్వలేదు, అసలు ఏమీ లేదు, అసలు పుట్టాడనేటువంటి సమాచారం లేదు, ఏమీ లేదు. అక్కడ ఏం చేసిందంటే ముందుగానే ఒక ప్రమాణం చేసేసింది, మొక్కుబడి చేసేసింది. ఆ మొక్కుబడి చేసుకుంటాం అనేటువంటిది ఎవరు మొక్కుబడి చేసిందంటే ఎవరు గుర్తు వస్తారో తెలుసా ఈ మొక్కుబడిలో? చూసారా, సంసోను గుర్తు చేస్తాడు. అంటే సంసోనుకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నాజీరు చేయబడేటువంటి విషయంలో మంగళకత్తి ఎప్పుడూ కూడా తన కళ్ళకి రాకూడదు అనేటువంటి మాట. కానీ అదే మాటని ఇక్కడ తిను ప్రార్థనలో చెప్పేస్తుందంటే ఆల్రెడీ. దట్ ఈస్ దేవుని యొక్క సన్నిధిలో మన హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉన్నా సరే, ఎమోషన్స్ కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది చిరాకు వస్తుంది, కొంతమందికి పనులు ఒత్తిడితోటి ఏం జరుగుతుంది అంటే ఏం చేస్తున్నామో మనకు ఒక్కొక్కసారి తెలియదు. కానీ దేవుని దగ్గర వచ్చేటప్పటికి ఏమైపోవాలంటే ఇవన్నీ కూడా పటాపంచలేకపోయి దేవునితో కరెక్ట్ సంబంధాన్ని మనం కలిగి ఉంటే హృదయ రహస్యాలైనటువంటి దేవుడు ఏ మనవి చేస్తామో ఆ మనవని ఖచ్చితంగా అమలు పరుస్తాడు అనడానికి ఇదే మనకి ఎవిడెన్స్. ఇంతకన్నా ఎవిడెన్స్ లోకానికి ఏం అక్కర్లేదు. అయితే తర్వాత ఎప్పుడైతే తన యొక్క మొక్కుబడి ఇచ్చిందో మొక్కుబడి కూడా కరెక్ట్ అలాగే చేసింది. చేసినప్పుడు నాకు మాత్రం ఈ చేసినటువంటి పని ఎప్పుడు చదువుతున్నా కూడా గుండెలో నా గుండెని
కొంచెం రఫ్గా ఉన్నటువంటి చేతులు, అంటే ఇలా మెత్తగా ఉన్న చేతులు కాదు, బాగా కాయలు కాసేసేలా ఉంటుంది, ఆ చేతులు ఇలా పట్టుకుని అలా పిండినట్టు అనిపిస్తుంది. చాలా బాగా చేసేస్తుంది. ఒక్కోసారి ఏడుస్తాను నేను. చూడండి 21 నుంచి 28 వరకు చదవండి. ఎల్కానాయను ఎల్కానా అతని ఇంట వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకును బలిని అర్పించుటకును రొక్కుబడిని చెల్లించుటకును పోయి. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకువచ్చునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకపోయింది. ఇక్కడ చదువుతుంటానండి ఇలా చెప్తుంది, అక్కడ పెట్టేసేసి మళ్ళా నాతో రాకూడదు, దేవునితోటే ఉండిపోవాలని మొక్కుకుందండి. అందుకనే ఇన్ఫాంట్ శామ్యూల్ ఆ పిక్చర్ మళ్ళీ తీసుకొస్తున్నాను. ఆర్టిస్ట్గా నేను ఆ పిక్చర్ ఎంత ఇష్టపడతానంటే, చిన్న పిల్లడు అసలు మాట్లాడడం కూడా 2 సంవత్సరాలండి పాలు పెట్టుకుంటే 2 సంవత్సరాలు అసలు ఏమి ఎక్స్ప్రెషన్ కూడా రావకుండా తన ఫీలింగ్స్ కూడా ఎవరికి చెప్పలేడు. అటువంటి సమయంలో అక్కడ వచ్చేస్తాను, మళ్ళా ఇంటికి అంటే దేవుడి నుంచి పొందుకున్నాను. మళ్ళా దేవుని ఎంత మంచి హృదయం అంటే అసలు ఎంత ధైర్యం ఉండాలి అసలు ఒక తల్లికి ఉండాల్సినటువంటి. అయితే అక్కడ జరిగినటువంటి ఒక మెరకల్ చెప్పమంటారా, ఒక మంచి సిచ్యుయేషన్ ఫ్యామిలీలో. ఇప్పుడు ఇద్దరు అనాలి, ప్రేమించుకున్న మీ ఇద్దరు కూడా ఒక మాట ఏంటంటే, ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకుందో భర్త ఇమ్మీడియట్లీ ఏమన్నా తెలుసా, నువ్వేమనుకుంటావు అది కనుక ఒక ఫ్యామిలీ రియల్గా ఫ్రూట్ఫుల్ అయ్యి తన యొక్క బిడ్డల వరకు కూడా నువ్వు చూస్తావు అనేటువంటి వాగ్దానం సఫలం అవ్వాలి అని అంటే ప్రభు బిడ్డలుగా ఏం చేయాలో తెలుసా, మనలో అంటే భార్యలో భర్తలో ఈ ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఉండాలి. ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన ఆలోచనలకు ఎప్పుడు కూడా ఓకే చెప్పారు. ఇంకా మళ్ళీ దానికి లేదు ఇలా కాకుండా అలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే ఇంకేం అట్లా దేవునికి ఇష్టమా కాదా ఈ ఆలోచన అని ఆలోచించుకోండి. వెంటనే ఎస్ చెప్పేయండి బాబ్జీ, వెంటనే ఎస్ చెప్పారు. తర్వాత బాబ్జీ ఆయన ఏదన్నా చెప్పాడు అనుకోండి, నిజంగా దేవునికి ఇష్టమా కాదా అనేటువంటిది ఒకసారి ఆలోచించు, దేవునికి ఇష్టం ఎస్ అని చెప్పాను. ఇక్కడ మీ ఇద్దరిని బట్టి డిలైట్ అయితే ఎవరంటే ఆయన సంతోషపడ్డాను. మనుషులు కానీ లేకపోతే మీ తల్లిదండ్రులు కానీ మీ అక్క చెల్లెళ్ళు కానీ మీ ఇన్లాస్ చెప్పిన ఈ మాటల మీద ఎప్పుడు ఉంచకండి. నా దేవుడు నాకు ఇష్టపడుతున్నాడా లేదా అని ఆలోచన, నా భర్త ఆలోచనకి దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ సక్సెస్ఫుల్. తర్వాత ఇప్పుడు మనం ఏం చూస్తామంటే, ఇలా గనక చేస్తే పిల్లలు యొక్క ఐడెంటిటీ లోపంలో ఎలా ఉంటుందో చూడండి. 26వ వచనం చదవండి. నా ఏలినవాడా నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీనని నేనే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాడు. అక్కడ ఇప్పుడే మనం 2 సంవత్సరాల పిల్లడికి ఏం తెలుసా, నేను దేవుడి దగ్గరికి వచ్చాను, దేవునికి ప్రార్థన చేయాలి, మొక్కాలని. ఇది వాళ్ళ యొక్క వయసు తెలంగాణ సరే. అందుకని దీనికి ఎప్పుడైతే పిల్లలు ఆ విధంగా సమర్పించుకుంటారో వాళ్ళకి వచ్చేటువంటి ఆశీర్వాదం కూడా చాలా గొప్పగా ఉంటుంది. చూడండి 2వ అధ్యాయము 26వ వచనం చదవమ్మా. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచు. ఎప్పుడు కూడా
పిల్లలకి ఏం చేయాలంటే మనం దేవుని యొక్క దయ ఉందా లేదా అనేదే మన కన్సర్న్. మనుషుల యొక్క దయ గురించి అసలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణంగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కనుక క్రైస్తవులమైన మనం కూడా ముందు అసలు మిగిలిన వాళ్ళు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి, ఇరుక్కుని కూడా అందరూ మెచ్చుకోవాలి. మనం బాగుని లేకపోతే మన చుట్టాలందరూ కూడా అయిపోవాలి, ఎంత బాగా వర్తిస్తున్నాడు అని అంటున్నాడు. అది లోకం ఆలోచించేది. ఇక్కడ ఎలా ఉన్నదంటే ముందు దేవుని దయ నా బిడ్డ మీద ఉండాలి. తప్పదు, లోకం యొక్క దయ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దాని గురించి అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చివరిలోకి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయంలో ఎంతవరకు ఆశీర్వదిస్తాడో చూడండి, ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోతాడో దేవుడు. ఆ ఆశీర్వాదానికి మనం అసలు మైండ్ కూడా మనం పని చేయదు అసలు. 3వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పాను. ఎంతండి వయసు? ఇప్పుడు మన వయసుని లెక్క పెట్టుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఒక క్వశ్చన్, ఎంత వయసులో ఎప్పుడన్నా మనల్ని దేవుడు పిలిచిన తర్వాత అయ్యా నేను ఉన్నానని ఎప్పుడన్నా ఎవరన్నా అన్నారా? అనగలిగారా? సో ఈరోజు శ్యామ్లన్ యొక్క ఈ బర్త్డే మన యొక్క ఆత్మీయ స్థితిని, మన యొక్క ఆల్టిట్యూడ్స్ని పెంచేటువంటి ఆ ప్రశ్న దేవుడు మన అందరి హృదయాల్లో పెడుతున్నాడు. అందరం కూడా ఈ ప్రశ్న హృదయాల్లో పెట్టుకుని వెళ్దాం మనం. దేవుడు మనల్ని అందరినీ కూడా ఈ బర్త్డే మూలంగా దీవించి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. శ్రద్ధగా విన్నందుకు. ఇంక సమయంలో అమ్మా 3 గ్రీటింగ్స్ అయిపోయినాయి కదా. ఏం పేరమ్మా మీ పేరు? ప్రేమకుమారి. సిస్టర్ ప్రేమకుమారి గారు వచ్చి దేవుని వాక్యం గురించి, విన్నటువంటి సత్యాల గురించి మనందరికీ కూడా బ్లెస్సింగ్ ఉండేలాగా ప్రార్థన. మీరు అక్కడ నిలబడి ప్రార్థన చేసిన అందరూ కూడా శ్రద్ధగా ప్రార్థనని ఏకీభవించండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రార్థన మీద ఉండాలి దయచేసి. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. గడిచిన కాలం అంతా ఈ ప్రభా కాపుదలు మాపై ఇచ్చే ప్రభా. ఈ వీధిలో 3 గుంటలు మీరు ఇచ్చిన గొప్ప ధన్యత స్తోత్రాలు ప్రభా. ఈ దినం ఏర్పాటు చేసిన దీపానికి సాగుతుంటారు మాకు నేర్పించినందుకు నీ వందనాలు స్తోత్రాలు ప్రభా. డాక్టర్ డేవిడ్ తను ప్రేమించి ప్రభుత్వం సామానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డ జన్మదినం దినం ప్రభా ఏర్పాటు చేసినందుకు నీ వందనాలు ప్రభా. ఆ బిడ్డ ద్వారా ప్రభా అనేక వాక్యాలు మేము విన్నాము తండ్రి, నీ వందనాలు స్తోత్రాలే. బిడ్డని అలాగ పెంచాలో ప్రభా. అటు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తల్లిమైన మేము ప్రభా నీ ఎంత భయభక్తులు కలిగే ప్రభు నీకు ఇచ్చాము, నీ సన్నిధిలో పెంచే వారంగా ఉంటాను సహా మాకు ఆత్మీయ జ్ఞానం దాయిచ్చామని అడుగుతున్నాను ప్రభా. ఆయన బిడ్డలు వాక్యాన్ని వివరించారు ప్రభా. ఆ వాక్యాన్ని మా జీవితాలు ఫలింప చేయమని అడుగుతున్నాను తండ్రి. విని విడిచిపెట్టే వారంగా కాకుండా తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి మనం దాయిచ్చేయను. అయినా అయ్యా శ్యామనాథ ప్రభా జ్ఞానమందుని ప్రభావంలో దయ్యందుని ప్రభా మీరు జీవించి ఆశీర్వదించిన అయ్యా. చిన్న బిడ్డగా ఉండే కాబట్టి తల్లిదండ్రుల ప్రభావ పెట్టి నీ మార్గం నడిపించడానికి వరకు జ్ఞానం దాయిచ్చామని అడుగుతున్నాను అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలే. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు కాచి కాపాడిన తండ్రి. ఈ బర్త్డే జన్మదిన వాక్యాలు బిడ్డగా నిండుగా దాయిచ్చామని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా బిడ్డ వాళ్ళు నడవలసిన మార్గాలు బిడ్డని ఆత్మని తండ్రి. అయ్యా చెవుని బిడ్డని అన్ని భయభక్తులతో ప్రభా. అయ్యా తల్లిదండ్రులుగా ప్రభావ నడిపించడానికి జ్ఞానం దాయిచ్చామని అడుగుతున్నాను తండ్రి. ఇచ్చిన మరొక దయ్యాకి నన్ను బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే ఇచ్చిన ప్రార్థని పాత సన్నిధి చేర్చుకోమని యేసు అతి పరిస్థితి నామని బట్టి మిక్కిలి వినుమతి మాలి పెడుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. సమయంలో కేక్ కటింగ్ సిద్ధపడండి. సూపర్ కేక్, సూపర్. రండి పిల్లలందరూ రండి. Come, children. All the children, come. It's your birthday?
ఇట్స్ యువర్ టైం నా. పక్కన కూడా చేసేయండి. తీసేసి సూపర్ కేక్. ఓకే. శ్యామ్లాన్ దొరికిందా? జామా సునీత దొరికిందిరా? తీశారు. ఓపెన్ చేయనా? మరి క్యాప్ లేకుండా? క్లోజ్ చేసి కూర్చోండి. ఇది ఓపెన్ ఉంటుంది అది ఆపుకుంటే పర్లేదు. మా రుబీ సోను క్యాప్ చేయమ్మా. అది లూజ్ అయిపోయింది. వచ్చింది దగ్గరకు ఉంటాయి. బాబ్జీ సునీతి ప్రేమించుకున్నాక పుట్టిన సంతానం. ఒకసారి నేను అనవసరం సాక్ష్యం చెప్పాను. మొత్తం నలుగురు నేను ప్రేమించడానికి రైట్. మాకన్నా మీరు ఎక్కువ ప్రేమించుకుంటారు. నవ్వాలి ఇటు చూడ మరి అన్నిటి చూస్తలేదు ఇటు కేక్ అన్న స్టూల్ ఏమన్నా వేయండి కింద. జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను నాయన. బిడ్డలు నడవలసిన త్రోవను ప్రభువా వారికి నేర్పించుటకు మంచి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. మహోన్నతుడా మీకు వందనాలు తండ్రి. మహిమ గల రాజా మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. కుటుంబంలో నాయన ఈ సమయంలో ప్రభు మేమందరం శ్యామ్లాన్ బర్త్డే జరుపుటకు మీరు ఇచ్చిన మాకు ఈ సమయాన్ని బట్టి ప్రభు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ కాపుదలని బిడ్డలపై ఉంచుతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు. మీరెక్కల చాటల కుటుంబంలో భద్రపరుస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడా. మీకు వందనాలు నాయన. ప్రభువా బిడ్డని ప్రభువా
మీరు ఇచ్చిన స్వాస్థ్యము నాయన స్వాస్థ్యమును ప్రభా మీకు వాడబడుటకు ప్రభా ఇద్దరు ప్రభా బిడ్డలిద్దరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను దేవా మీకు స్తోత్రాలు తండ్రి వారు నడవలసిన త్రోవను ప్రభా వారికి నేర్పించుటకు ప్రభా మీ తల్లిదండ్రులుగా వీరికి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను దేవా మీకు స్తోత్రాలు నాయన బిడ్డను మరి ఒకసారి మీ సన్నిధికి తీసుకుని వస్తున్నాము ప్రభు కుటుంబముగా ప్రభు మేమందరము వచ్చినాయన మీ పాద సన్నిధిలో ప్రభు బిడ్డకి ప్రభు మీరు ఇచ్చిన నూతన దయా కిరీటమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది బిడ్డని ప్రభు మీ జ్ఞానములో ప్రభు మీ భయభక్తుల్లో ప్రభు బిడ్డ పెరుగుటకు నాయన బిడ్డకి నిత్యము తోడుగా ఉండమని అడుగుచున్నాను నాయన మీ దూతలో కావాలని ఉంచుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు బిడ్డ ఎదుగుదలలో ప్రభు ఎముకలలో జీవాన్ని ప్రోక్షించుకొని అడుగుచున్నాను నాయన మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి మహిమగల రాజా మీకు స్తోత్రాలు నాయన ప్రభువా మీకు వందనాలు నాయన ఈ కుటుంబం ఎప్పుడు ప్రభువా మీకు మాదిరికరంగా ఉండేటకు ప్రభువా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినందుకు దీవించినందుకు ఫలింపచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా మీకు వందనాలు నాయన ఒలివ చిగురు వలె ప్రభు బిడ్డలను ప్రభు చిగురింపచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన మీకు వందనాలు నాయన మహోన్నతుడా మరి ఒకసారి ప్రభు బిడ్డని మీ చేతులకు అప్పచెప్తూ ప్రభు యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి రాకేష్ కమలా వెళ్ళండి అందరూ వెళ్ళండి గ్రూప్ ఫోటో ఫ్యామిలీ ఫోటో రండి అందరూ మధ్యలో ఒకసారి డోర్కి లైట్ కొంచెం అంటే బాబాయ్ దగ్గరికి వచ్చాడు సరే కూడా రోజు కొంచెం అదర్ కదా ఓకే బాబాయ్ సోను కనిపిస్తున్నాడా చూడండి లేకపోతే రెండు ప్లేసులు తీసుకున్నాను ఇక్కడ ఒకటి అటు చూడండి ఫస్ట్ తీసేసుకో ఈరోజు నువ్వు అందరూ చూడండి చూడండి మీరు ఒకసారి అది తీయలేదు ఒకసారి అన్న ఎక్కడ చేయించండి రాకేష్ బాయ్ ఓకే అందరూ వస్తున్నారా అమ్మా మీరు